దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 20వ తారీఖు. ఈరోజు ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈనాటి ధ్యానవాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనము చదువుకుందాము. ప్రభునామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. చక్కని వాక్యం మనము ధ్యానించుకుందాము. ధ్యానవాక్యాన్ని మనం ఒక్కరమే కాదు, అందరము ఆలకించాలి, ఆచరించాలి. మరి ఒకసారి చెప్తున్నాను, ప్రభునామమున మీకు శుభములు కలుగునుగాక. వాక్యము ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని వాక్యము. ఒకసారి మళ్ళా చదువుతాను, జాగ్రత్తగా వినండి. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున అది జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. మేలుకే ఉద్దేశించినటువంటి ప్రణాళిక ఇది. నేటి ధ్యానవాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము ఒక ప్రణాళికతో కూడినటువంటి వాక్యము. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో మనము ఒకసారి విని మనము భయభక్తులతో వాక్యానుసారముగా మన హృదయములలో భద్రపరుచుకుందాము. ఇది ప్రణాళికతో కూడిన వాక్యము. ఈరోజు మనము అందరము కలిసి కూడుకొని వినుచున్నటువంటిది, ధ్యానించుకొనుచున్నటువంటి ఈ గొప్ప వాక్యం గురించి మనము దేవునికి స్తోత్రాలు చెప్పుకుందాము. దేవునికి స్తోత్రం. మనుషుల ఉద్దేశాలు చెడ్డవైనప్పటికీ దేవుని మేలు రకమైన కార్యశీలతల గురించి, అంటే మేలు రకమైన ఆయన మేలు రకమైనటువంటి కార్యాలు, ఆయన చేయుచున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములను మనము వివరించుకుందాము అంటాడు సమూయేలు గ్రంథములో. అలాగే ఆ కార్యముల గురించి మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మనము ఈ అంశంలో యోసేపుని తీసుకుందాము. మొదటగా యోసేపు తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప మలుపులో తను చేసిన గొప్ప ప్రకటనే ఈరోజు ధ్యానవాక్యము. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు బహు ప్రజలను బ్రతికించినట్టుగా ఉన్నది ఆ యొక్క ప్రణాళిక అంటాడు ఈ యోసేపు. అదే వాక్యము ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాము. యోసేపును తన అన్నలు చేసిన ఘోరమైన కీడు బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే జరిగిన దేవుని ఉద్దేశము అని యోసేపు ప్రకటించేశాడు. నా అన్నలు చేసినటువంటి బహు ఘోరమైన కీడు అది ఏమి జరిగింది అంటే అది దేవుని ప్రణాళిక. బహు ప్రజలను బ్రతికించుట కొరకే నాకు కీడు చేశారు అని యోసేపు ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు లోకములో అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుని వాగ్దానాలు
యోసేపుతో ప్రారంభమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకి ఆశీర్వాదకరంగా జరిగే కార్యాలు అది యోసేపు ద్వారానే ప్రారంభమైంది. ఆనాడు దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు అబ్రహామును పిలిచి, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువులందరినీ వదిలి నేను చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప బహుజనముగా చేస్తాను అని వాగ్దానము చేసినట్లు ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో వివరించబడి ఉన్నది. ఆయన వాగ్దానము మారదు కదా. పరిశుద్ధ గ్రంథము నుండి మనకి వినిపించబడినటువంటి వాక్యములో ఆయన దేవుని యొక్క వాగ్దానము అది మారదు. ఆయన ఏమని వాగ్దానం చేశాడు అబ్రహాముకి? నీవు ఏం చేస్తావంటే, నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. అబ్రహాము ఏమీ బదులివ్వకుండా బయలుదేరి వెళ్ళేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు చూపెట్టినటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు. అది చాలా గొప్ప విషయం కదా. ఎందుకు దేవా, నేను ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళాలి? ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ వదిలేసేసి నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి, నువ్వు చూపించే దేశానికి అని అడిగాడా? అడగలా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రశ్నలు వేసుకోకూడదు. అది దేవుడు చెప్పిన మాట, దేవుడు వాగ్దానం చేసిన మాటని సావధానంగా శిరస్సు వంచి ఆయన వినయముతో బయలుదేరి ఆయన దేవుడు చూపెట్టినటువంటి వాగ్దాన దేశానికి వెళ్ళాడు. ఇశ్రాయేలీయుల క్షేమము కొరకు దేవుడు ఎన్నో మేళ్ళు, రకరకములైన వాగ్దానాలు చేయగా అవన్నీ ఇశ్రాయేలీయుల నెరవేరినట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల గురించి ఏమైతే వాగ్దానాలు చేశారో దేవుడు, ఏమైతే ప్రణాళికలు పన్నాడో, ఏ విధమైతే ప్రణాళికలు ఆ ఇశ్రాయేలీయుల జనాంగం మీద ఏర్పాటు చేశాడో అవన్నీ నెరవేరినయట. మనకి పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము. ఆదికాండములో అద్భుతమైన రత్నం లాంటి వాడు యోసేపు. ఎలాంటి వాడు? రత్నం లాంటి వాడు. ఈ రత్నం లాంటి వాడిని వాళ్ళ అన్నయ్యలు ఏం చేశారు? చాలా కీడు తెలిచారు. ఆ కీడు ఎందుకొరకు? మంచి జరగటానికే, అది మేలు కొరకే, అది జరగాలన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి యోసేపుకి అనేక రకములైన కీడులు తలపెట్టారు. యోసేపు అంటున్నాడుగా, నాకు తలపెట్టినటువంటి కీడు బహుజనులను బ్రతికించటానికే అది చేయబడింది అంటున్నాడు యోసేపే. యోసేపు తన సహోదరులతో ద్వేషింపబడ్డాడు. అయినా చివరి రోజులే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అది కరువు కాలము. అది కరువు కాలంలో యోసేపు అన్నలకు తినటానికి అన్నం దొరకని పరిస్థితులలో యోసేపు ఆదుకుని వాళ్ళందరినీ బ్రతికించాడు. యోసేపు కానీ లేకపోతే ఆ రోజున కీడు తెలిసినటువంటి ఆ నీళ్లు లేనటువంటి ఆ గుంటలో తోసేసేసాడు కదా వాళ్ళ అన్నయ్యలు. వాళ్ళు తోసేసి బిక్కుమంటూ యోసేపు ఉండి మరలా బ్రతికించబడ్డాడు కదా. దేని కొరకు? బహుజనులను బ్రతికించుట కొరకే. కారణం లేకుండా నన్ను ద్వేషించిరి అన్న ఈ యొక్క వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉంది. కారణం లేకుండా నన్ను ద్వేషించిరి. ఆ ప్రకారం యోసేపు మరియు యేసు ప్రభువారు
ఇద్దరు మరి శోధింపబడ్డారు కదా. ప్రభువునేమో సిలువ మీద వేశారు, యోసేపునేమో ఒక గుంటలో తోసేశారు. యోసేపు మరియు యేసుప్రభు ఇద్దరు శోధింపబడి శోధనలో ఏం జరిగింది? వీళ్ళిద్దరికీ జయాన్ని పొందుకున్నారు. యోసేపు జయాన్ని పొందుకున్నారు, యేసుప్రభు వారు జయాన్ని పొందుకున్నారు. యేసుప్రభువు లోకములోని నశించు అన్ని జనులను ప్రేమించి వారికి జీవాహారం సమకూర్చినట్లు యోహాను సువార్త 6:35 వ్రాయబడి ఉన్నది. యోసేపు ద్వారా చాలామంది సజీవంగా కాపాడబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, విన్నారా? యోసేపు ద్వారా ఆ కరువు కాలంలో యోసేపు వాళ్ళని ఆదుకున్నాడు. ఐగుప్తు దేశంలో సామాన్యమైనటువంటి పొజిషన్లో ఉన్నాడా యోసేపు? గొప్ప స్టేటస్లో ఉన్నాడు. అంతకుముందు వాళ్ళ అన్నయ్యలతో శోధింపబడ్డాడు, కీడు చేయబడ్డాడు. వాళ్ళు కీడు తలపెట్టారు. అదే ఒక ప్రణాళిక. యోసేపు ద్వారా చాలామంది సజీవంగా కాపాడబడ్డారు. యేసు ప్రభువేమో తన శిలువ మరణం ద్వారా లోక రక్షణగా మారిపోయాడు, లోక రక్షణగా మార్చేసేసాడు. శిలువ మరణం ద్వారా ఆయన అమూల్యమైన రక్తము చిందించి పాపము నుండి విముక్తి కలిగించాడు యేసు ప్రభువు వారు. అక్కడేమో బహుజనానికి కరువు కాలంలో ఆదుకున్నటువంటి యోసేపు ద్వారా వాళ్ళు సజీవంగా కాపాడబడ్డారు. ప్రభువారేమో శిలువ మరణం ద్వారా లోకరక్షణగా మార్చిరాడు. దేవుడు ఉద్దేశించినది ప్రజలకు, లోకానికి రక్షణగా నెరవేరింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. యోసేపు ద్వారానేమో అనేక మందికి ఆహారం లేనటువంటి రోజుల్లో వాళ్ళకి సమృద్ధిగా ఆహారం అందించి వాళ్ళని బ్రతికించాడు యోసేపు. ప్రభువారేమో లోకరక్షణగా మార్చేసేసేసి ప్రపంచంలో అనేక మంది వంటి జనులందరినీ పాప విముక్తులను చేసేసాడు. కనుక దేవుడు ఉద్దేశించింది ప్రజలకు, లోకానికి రక్షణగా నెరవేరింది అది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము యేసు ప్రభువారి యొక్క మరణము, మొదటిగా అసలు ఆయన జననము, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుద్ధాన్ని మనము మర్చిపోకూడదు. మనం జ్ఞాపకం ఉంచుకొని అది తలంచుకుంటూ భయభక్తులు కలిగి జీవించుచు దేవుని మహిమపరచుచు మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నీటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, యోసేపు ద్వారా బహుజనులకు దేవ సజీవంగా కాపాడబడినటువంటి విషయాన్ని, దానికే ప్రభువారు కూడా శిలువ మరణము పొంది ఎంతమందినో దేవ లోకరక్షకుడుగా అనేక మందిని దేవ పాప విముక్తుల్ని చేసినటువంటి సంఘటనలను మేము గుర్తుపెట్టుకొని నీ యందు భయభక్తులతో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.